హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు ప్రియాంక. ఈ ఛానల్లో డిఐవై స్కిన్ కేర్, హెయిర్ కేర్ రిలేటెడ్ కంటెంట్ని పోస్ట్ చేస్తున్నాను. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఒక అమేజింగ్ హెయిర్ మాస్క్, హైబిస్కస్ హెయిర్ మాస్క్ని చూపించబోతున్నాను. ఈ మాస్క్ని యూజ్ చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ మాస్క్ని యూజ్ చేయటం వల్ల హెయిర్ ఫాలింగ్ అనేది బాగా రెడ్యూస్ అయ్యి హెయిర్ గ్రోత్ని ఇంక్రీజ్ అవుతుంది, హెయిర్ రూట్స్ స్ట్రెంథనింగ్ అవుతాయి, హెయిర్ టెక్స్చర్ స్మూత్ అండ్ షైనీగా అవుతుంది, హెయిర్ నరిష్మెంట్ కూడా అవుతుంది, హెయిర్ కండిషనింగ్ కూడా యూజ్ అవుతుంది. అండ్ ఈ మాస్క్ ప్రిపేర్ చేయడానికి మెయిన్గా 4 ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను ఫ్రెష్ అలోవెరా జెల్ తీసుకున్నాను. మీరు ఏమన్నా మార్కెట్ బేస్డ్ అలోవెరా జెల్ అయినా యూజ్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైబిస్కస్ ప్లాంట్ నుంచి నేను 2 ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. ఒకటి హైబిస్కస్ ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను అండ్ హైబిస్కస్ లీవ్స్ కూడా తీసుకున్నాను. మందార పువ్వు లీవ్స్ బాగా యూజ్ అవుతాయి మనకి హెయిర్ గ్రోత్కి. అండ్ ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ కర్రీ లీవ్స్ కూడా తీసుకున్నాను. ఈ కర్రీ లీవ్స్ యూజ్ చేయటం వల్ల మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఈ 4 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి నేను మాస్క్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మాస్క్ ప్రిపేర్ చేయటానికి నేను ఫస్ట్ ఒక మిక్సర్ జార్లో ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను. అండ్ ఈ 4 ఇంగ్రీడియంట్స్ని వేసి బాగా థిక్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ పేస్ట్ వచ్చేసి కొంచెం జిగురుగా కొంచెం ఉంటుంది. అండ్ ఈ మాస్క్ని వాటరీగా కాకుండా థిక్గా ప్రిపేర్ చేసుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. అండ్ ఈ మాస్క్లో ఒక 1 ఎగ్ వేస్తున్నాను, నేను ఎగ్ వైట్ని వేస్తున్నాను. అండ్ దీనికి బదులు పెరుగు కూడా వేసుకోవచ్చు. అండ్ ఈ మిక్స్చరు అండ్ ఎగ్ మొత్తం మిక్స్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఈ మాస్క్లో అలోవెరా ఉండటం వల్ల హెయిర్కి మాయిశ్చరైజేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అండ్ స్కాల్ప్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్నీ రెడ్యూస్ చేస్తుంది. అండ్ స్ప్లిట్ ఎండ్స్ కూడా బాగా రెడ్యూస్ అయ్యి హెయిర్ లెంత్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దీంట్లో హైబిస్కస్ లీవ్స్ అండ్ హైబిస్కస్ ఫ్లవర్స్ యూజ్ చేయటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ వీటికి మందార పువ్వులు అండ్ మందార ఆకులు వాడటం వల్ల హెయిర్కి స్మూత్ అండ్ సిల్కీ టెక్స్చర్ వచ్చి మనకి హెయిర్ కండిషనింగ్ అవుతుంది అండ్ నరిష్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. హెయిర్ గ్రోత్ కూడా ఇంక్రీజ్ అవటానికి యూజ్ అవుతుంది. అండ్ హెయిర్ ఫాల్ని కూడా బాగా రెడ్యూస్ చేస్తుంది అండ్ హెయిర్ గ్రోత్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ మాస్క్లో కరివేపాకులు, కర్రీ లీవ్స్ ఉండటం వల్ల మనకి చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ హెయిర్కి వచ్చి హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ హెయిర్ ఫాలికల్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది. అండ్ హెయిర్ మాస్క్ని స్కాల్ప్లో అయినా అప్లై చేసుకోవచ్చు అండ్ మొత్తం హెయిర్ లెంత్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ హెయిర్ మాస్క్ అనేది మనకి నరిష్మెంట్ అండ్ కండిషనింగ్ ప్రొవైడ్ చేసి హెయిర్ అనేది స్మూత్ అండ్ షైనీగా వచ్చి మనకి లాంగ్ అండ్ థిక్గా పెరుగుతుంది. అండ్ ఎగ్ ఉండటం వల్ల హెయిర్ ఫాలికల్స్ స్ట్రాంగ్గా అయ్యి హెయిర్ గ్రోత్కి ఇంప్రూవ్ అవుతుంది అండ్ హెయిర్ ఫాలింగ్ కూడా బాగా రెడ్యూస్ చేస్తుంది. హెయిర్ డ్యామేజ్ అయ్యి హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉంటే ఈ మాస్క్ని ఓన్లీ స్కాల్ప్కే అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఇది కండిషనర్గా పెట్టుకునేటట్టయితే ఈ మాస్క్ని మొత్తం టోటల్ హెయిర్కి మొత్తం అప్లై చేసుకోవాలి. హెయిర్కి మొత్తం అప్లై చేసుకొని ఈ మాస్క్ని 40 to 50 మినిట్స్ వరకు ఉంచి హెయిర్ వాష్ చేసుకోవాలి. ఈ మాస్క్ని డైలీ కన్నా ఎప్పుడైనా మనకి హెయిర్ వాష్ చేసుకునే 1 అవర్ ముందు అప్లై చేసుకొని యూజ్ చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ సూన్ ఇన్ another video.